కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన ప్రమీలమ్మ గారు ప్రచార జోరును పెంచారు. తిరుపతి ఎస్వి నగర్ ప్రాంతంలో ఆమె ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలను అలాగే అమలు చేయబోయే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ఆమె అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, కాంగ్రెస్ పార్టీ కొన్ని పథకాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో ఎలాంటి పథకాలను తిరుపతి ప్రజలకు వర్తింపజేసే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తిరుపతిలో ఇప్పుడు 7,000 గృహ నిర్మాణాలు కాంగ్రెస్ పార్టీలో చేపట్టి అమలుపరచడానికి ఆర్థికంగా ప్రభుత్వం నుంచి మంజూరు కాబడిన ధనం కూడా వెచ్చించకుండా ఆ యొక్క పథకాలను నిలిపివేస్తున్నారు. కాబట్టి ముందుగా ఈ పేదలకు గృహ నిర్మాణ సౌకర్యాలు ఏర్పరచడం కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత. అది మా ప్రభుత్వం మంజూరు చేసింది. అది అమలు చేయడానికి మొట్టమొదటి కృషి చేస్తాం. రెండవ కృషి, మరి మాకు వచ్చే పరిశ్రమలన్నీ ఇప్పుడు పక్కకి వెళ్ళిపోతున్నాయి. మా నాయకులు ఆ రోజు డాక్టర్ చింతామోహన్ గారు అనేక పథకాలు, ప్రసూతి హాస్పిటల్ అయితేనేమి, క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, అంతర్జాతీయ విమానాశ్రయం అయితేనేమి, దుగ్గరాజపట్నం ఓడరేవ్ అయితేనేమి, బెల్ ఫ్యాక్టరీ అయితేనేమి అన్నీ కూడా తీసుకొచ్చారు. అన్నీ కూడా పక్కదారి పట్టిపోయింది. మరి మోడీ గారి ప్రభుత్వంలో ఈ కేంద్ర పథకాలన్నీ పక్కదారి పట్టిపోతుంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా వీటినన్నింటినీ వెనక్కు తీసుకొచ్చి మన రాష్ట్రాల్లోనూ ప్రత్యేకించి మన యొక్క తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ అమలు అయ్యేటట్లు చూస్తాం. తిరుపతి పట్టణంలో అతి ముఖ్యంగా తిరుపతి వాసులు కోరుకునేది భగవంతుని సన్నిధానంలో కనీసము వారికి దేవుణ్ణి దర్శించుకునే భాగ్యం కలగాలని. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వస్తే నెలకొక్క రోజు మరి స్థానికులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కూడా తప్పకుండా చేయిస్తాం. అంతేకాకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు ఈనాడు మేనిఫెస్టోలో మరి ప్రతి కుటుంబానికి 4 సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇచ్చేటట్టుగా మేనిఫెస్టోలో పొందుపరిచారు. అది తప్పకుండా అమలు పరుస్తాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ మరి డ్వాక్రా మహిళలకు, గ్రామీణ ప్రాంతంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి తిరుపతి నియోజకవర్గంలో చాలామంది చిన్న పెద్ద ఉద్యోగస్తులందరూ ఉన్నారు. వీరికి పెన్షన్ స్కీము ఈరోజు సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉంది. ఈ విధానాన్ని తొలగదీసి మళ్ళీ పూర్వ విధానంలో పెన్షన్ స్కీమును అమలుపరిచే వాగ్దానం కూడా మేనిఫెస్టోలో చేయబడింది. ఉద్యోగస్తులందరికీ ఈ యొక్క సదుపాయాన్ని కల్పిస్తామని మనవి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు తమ అమూల్యమైన ఓట్లను వేసి నన్ను డాక్టర్ చింతామోహన్ గారిని అఖండ విజయం చేకూర్చమని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అయితే మనతో పాటు నవీన్ కుమార్ రెడ్డి ఉన్నారు. నవీన్ కుమార్ రెడ్డి గారు నడుతుంది. సార్, ప్రచారం ఎలా జరుగుతుంది? మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? ఈరోజు మేము ఎల్బీ నగర్లో, ఎస్పీ నగర్లో ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. అయ్యా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ రోడ్లు వేశారు, ఇక్కడ కాలువలు నిర్మించారు, మాకు తాగునీటి సమస్య అనేదే లేకుండా ఉండింది. అలాంటిది ఈరోజు అధికార పార్టీ వచ్చిన తర్వాత ప్రజా సమస్యల్ని గాలికి వదిలేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులకి ఓట్లు వేస్తే ఈరోజు అసెంబ్లీకే పోకుండా వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఎవరైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తిరుపతిలో ఓట్లు అడిగేదానికి హక్కే లేదు. కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రావాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓట్లేస్తాము. ఎందుకంటే ఈ కాలనీలంతా కూడా ఆ రోజు పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే. ఈరోజు అనేక మంది స్థానికులు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. అయ్యా, నీళ్లు రావడం లేదు, కాలువలు చెత్త ఎత్తడం లేదు, రోడ్లు సక్రమంగా లేదు, మరి స్మార్ట్ సిటీగా మీరు ఏ విధంగా గొప్పలు చెప్పుకుంటున్నారండి? నిజంగా ఇది చాలా దౌర్భాగ్యం. ఇది తిరుపతిలో ఎంతోమంది మేధావులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. మేమందరికీ కూడా 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి, ప్రమీలమ్మ గారిని గెలిపించండి. పార్లమెంటుకి చింతామోహన్ గారిని పంపిస్తే మనకు ఖచ్చితంగా 300 పడకల హాస్పిటల్ కానీ, ఈరోజు అంతర్జాతీయ విమానాశ్రయం కానీ, రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఘనత. ఈరోజు అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ ఒక్కటంటే ఒక్క సమస్య తిరుపతి నగరంలో పరిష్కరించామని చెప్పని గుండెల మీద చేసుకొని చెప్పండి. అసలు ఓటు హక్కు అడిగే అధికారమే ప్రతిపక్ష పార్టీలకు లేదు. ఎందుకంటే మేము ఇంటింటికి పోయి
అడగతా అంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించమంటే ఖచ్చితంగా, ఎందుకంటే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎస్టీ తీసుకొచ్చాడు, నోట్ల రద్దు చేశాడు. సామాన్య మధ్యతరగతి వ్యాపారస్తుల జీవితాలతో ఈరోజు కుక్కలు చింపిన విస్తరలాగా అయిపోయింది. వ్యాపారాలంతా కూడా కుప్పకూలిపోయాయి. కాబట్టి జిఎస్టీని సరళీకృతం చేస్తామని చెప్పని రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. అదేవిధంగా నల్ల కుబేర్ల భర్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు కార్పొరేట్ సంస్థలకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నిన్న రాహుల్ గాంధీ గారు కనీస ఆదాయ భద్రత అనే పథకాన్ని తీసుకొచ్చారండి. నిజంగా ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా సాహసం చేయలేరు, అది రాహుల్ గాంధీ గారికే దక్కుతుంది. గరీబీ హఠావో అన్న నినాదం ఆ రోజు ఇందిరమ్మ గారు ఏ విధంగా తీసుకొచ్చి పేదరిక నిర్మూలన కోసం ఆమె కట్టుబడి పనిచేశారో, అదే తరహాలో రాహుల్ గాంధీ గారు ప్రతి పేదవాడు కూడా ఎవరైతే 12,000 రూపాయల జీతం వస్తుందో వాళ్ళ లోపల వచ్చే వాళ్ళకంతా కూడా సంవత్సరానికి అంటే 72,000 రూపాయలు మీ బ్యాంకు ఖాతాలో నేరుగా వేసే పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత రాహుల్ గాంధీ గారిది. అదేవిధంగా ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడము, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని పేద ప్రజలకు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటల పార్టీ కాదు, చేతల పార్టీది. ఖచ్చితంగా మేము వాగ్దానం ఇస్తే ప్రజల పక్షాన నిలబడతాము. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి అధికార పార్టీకి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి గుణపాఠం నేర్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి, హస్తం గుర్తుకు ఓట్లేయండి, అఖండ మెజార్టీతో గెలిపిస్తే మీ వెంట మేము ఉంటాము. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయని, అలాగే వాళ్ళకి ప్రజలకి పూర్తి స్థాయిలో సేవ అందించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి అభ్యర్థితో పాటు నవీన్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది